హలో ఫ్రెండ్స్, సరదాగా చేద్దామనుకున్న ఒక చిన్న ప్రాంక్ ఏకంగా కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ను బట్టల బయలు చేసింది. హైదరాబాద్ కేబిహెచ్బి పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే, బెంగళూరులో ఉండే ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా ప్రాంక్ చెయ్యాలని చెప్పి అయితే అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి అయితే ఆ అమ్మాయి అయితే అడిగింది. నేను కిడ్నాప్ అయిపోయాను, కేబిహెచ్పి లో నన్ను పడేశారు అని చెప్పి అబద్ధం అయితే చెప్పాడు ఆ యువకుడు. ఆ మెసేజ్ చూసి భయపడిన ఆ అమ్మాయి వెంటనే 112 కు కాల్ చేసి పోలీసులకైతే సమాచారం అయితే ఇచ్చింది. ఇక వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేబిహెచ్బి లోని ఆ అపార్ట్మెంట్ కి తలుపులు కట్టారు. కానీ లోపల ముగ్గురు వ్యక్తులు ప్రశాంతంగా కూర్చొని మందు తాగుతున్నారు. పరిస్థితి తేడాగా అనిపించడంతో పోలీసులు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా ఒక బ్యాగ్ లో ఏకంగా 30 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. అంత డబ్బు ఎక్కడిది అని చెప్పైతే పోలీసులు నిలదీస్తే ఆ ముగ్గురు మార్చి అబద్ధాలు చెప్పారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం అయితే బయట అయితే పెట్టారన్నమాట ఆ ముగ్గురు. ఇదంతా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా అని తేలింది. ప్రధాన నిందితుడికి గతంలోనే బెట్టింగ్ లతోటైతే సంబంధం ఉంది. గతంలో బెట్టింగ్ లో భారీగా డబ్బు పోగొట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ తర్వాత విదేశాలకు వెళ్లి చదువుకోనైతే వచ్చాడు. వచ్చి సరిగ్గా ఉంటాడా అంటే మళ్ళీ ఉండకుండా టెలిగ్రామ్ వేదిక బెట్టింగ్ రూటుకైతే ఎంచుకున్నాడు మళ్ళీ ఈ వ్యక్తి. 2 టెలిగ్రామ్ ఛానల్ ని ప్రారంభించి వేల మందిని జాయిన్ చేసుకున్నాడు. క్రికెట్ ప్రిడిక్షన్ ఇస్తూ అమాయకుల నుంచి కోట్లు కొల్లగొట్టడం అయితే మొదలు పెట్టాడు. ఇటీవలే ఆ టెలిగ్రామ్ ఛానల్ ను వేరే వ్యక్తిని సుమారు 4.5 కోట్లకు అమ్మేయడానికి డీల్ అయితే కుదుర్చుకున్నాడు. ఆ డబ్బును విడతల వారీగా తీసుకోవడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ కేబిహెచ్పి ప్లాట్ కి వచ్చాడు. అందులో భాగమే ఈ 30 లక్షల అడ్వాన్స్ క్యాష్. విద్యార్థులు యువత ప్యాకెట్ మనీకి టార్గెట్ చేస్తూ ఈ ముఠాలైతే కోట్లు కొల్లగొడుతున్నాయి. షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలని చూస్తే చివరికి ఇలాగే కటకటాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. బెట్టింగ్ అనేది ఒక పెద్ద వ్యసనం. ఇది చిన్న మొత్తంతో మొదలై చివరికి కుటుంబాలని రోడ్డున పడేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ లను దూరంగా ఉండాలి అని చెప్పైతే నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ వరకు ప్రతిరోజు మన పిచ్చోనికి ఛానల్లో అయితే వస్తుంటాయి. మరి ఈ నాలెడ్జ్ మీ దాకా డైలీ రావాలంటే ఏం చెయ్యాలి? కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేయండి. సబ్స్క్రైబ్ చేసారుగా? డన్. మన వాయిస్ చిన్నదైనా పర్వాలేదు, గట్టిగా ఉండాలి. లెట్స్ ఆల్ టుగెదర్. జై హింద్, జై భారత్.